నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల కేసులో 6 ఏండ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్టులో జగన్కు ఘన స్వాగతం లభించింది. కేవలం 3 నిమిషాలు మాత్రమే జగన్ను విచారించింది కోర్టు. నాంపల్లి కోర్టు దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029లో రప్పరప్ప అంటూ బ్యానర్తో హల్చల్ చేశారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు ఏపీ మాజీ సీఎం జగన్. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్టుకు అభిమానులు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఉన్నారు. రోడ్డు మార్గంలో ర్యాలీగా ఎయిర్పోర్టు నుండి బయటకు వచ్చారు జగన్. నాంపల్లి కోర్టు సమీపంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029లో రప్ప రప్ప అంటూ బ్యానర్తో హల్చల్ చేశారు. రోడ్డుపై చేరి గుంపులుగా నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. ఆరేళ్ల తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు వైఎస్ జగన్. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు వచ్చారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. గతంలో పలుమార్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు జగన్. మొత్తం 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు వైఎస్ జగన్. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. వారు విదేశాలకు వెళ్లినప్పుడు కోర్టు వారు కండిషన్ పెట్టడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో హాజరు కావాలని. ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈ రోజు వచ్చి కోర్టులో హాజరు కావడం జరిగింది. వారి యొక్క హాజరును కోర్టు వారు రికార్డు చేసి పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అట్లాంటిది ఏం లేదండి. ప్రస్తుతానికి ఈ రోజు ఆ పిటిషన్ మాత్రం ఉంది. ఏం కామెంట్ చేయలేదు, ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. ఓన్లీ వారి యొక్క రీజన్స్ మాత్రమే రికార్డు చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. విదేశీ పర్యటన అనుమతి పిటిషన్లో భాగంగా కోర్టు ఆదేశాలతో జగన్ కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ను న్యాయస్థానం క్లోజ్ చేసింది. కేవలం 3 నిమిషాలు మాత్రమే విచారణ జరిగింది. జగన్ అపియరెన్స్ ను కోర్టు రికార్డ్ చేసింది. రెగ్యులర్ కేసులతో సంబంధం లేకుండా జగన్ న్యాయస్థానానికి వచ్చారు. అరగంట పాటు ఆయన కోర్టులో ఉన్నారు. విచారణ తర్వాత జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ ఇంటికి వెళ్లారు జగన్. అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లారు. స్పెషల్ ఫ్లైట్ లో బెంగళూరు వెళ్లారు జగన్. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వచ్చారు.